మన జాతక చక్రంలో శని భగవానుడి యొక్క దృష్టి ఎలా పనిచేస్తుంది? చాలామందికి అపోహలు ఉన్నాయండి. శని భగవానుడు అనగానే ఏదో నష్టం చేసేస్తాడు, ఇబ్బందులు పెడతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శని భగవానుడి యొక్క దృష్టి శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేంటి అంటే కనుక శని భగవానుడి గురించి. మన జాతక చక్రంలో శని భగవానుడి యొక్క దృష్టి ఎలా పనిచేస్తుంది? చాలామందికి అపోహలు ఉన్నాయండి. శని భగవానుడు అనగానే ఏదో నష్టం చేసేస్తాడు, ఇబ్బందులు పెడతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శని భగవానుడి యొక్క దృష్టి మనం ఎప్పుడూ కూడా నెగిటివ్గా తీసుకుంటాం. అది చాలా చాలా బ్లండర్ మిస్టేక్. శని భగవానుడు దృష్టి ఒక గ్రహం మీద పడింది అంటే కనుక దాని అర్థం ఏమిటి అంటే, ఏ స్థానం మీద పడిందో, ఏ గ్రహం మీద పడిందో ఆ గ్రహం యొక్క పోర్ట్ఫోలియోస్ని మీరు పాజిటివ్గా మార్చుకోవాలి అని దాని అర్థం. ఆ స్థానం యొక్క బలము పెంచుకోవాలి అని దాని అర్థం. ఎలా పెంచుకోవాలి? ఒక ధర్మ మార్గాన్ని పట్టుకుంటూ, న్యాయ మార్గాన్ని పట్టుకుంటూ న్యాయంగా ఎదరికి వెళితే మీకు శని భగవానుడి యొక్క దృష్టి చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారండి, చాలామంది చెప్తూ ఉంటారు, ధనస్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు వాళ్ళ జీవితం అట్టర్ఫ్లాప్ అయిపోతుంది, లగ్నంలో శని భగవానుడు ఉన్నప్పుడు వాళ్ళ జీవితం అట్టర్ఫ్లాప్ అయిపోతుంది, సప్తమ స్థానంలో ఉంటే శని భగవానుడు అట్టర్ఫ్లాప్ అయిపోతుంది. ఇదొకటి. 2, శని భగవానుడు మీ యొక్క ధనస్థానాన్ని చూస్తే ధనం అసలు మీకు మొత్తం అంతా అల్లకొల్లోలం అయిపోతుంది. మీ యొక్క సప్తమ స్థానాన్ని చూస్తే మీ యొక్క వైవాహిక జీవితం ఇబ్బంది పడిపోతుంది. లగ్నాన్ని చూస్తే ఏదో అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? ఉదాహరణకి శని భగవానుడు మీ యొక్క ధనస్థానాన్ని చూస్తున్నారు అనుకుందాం. ఎప్పుడైతే ధనస్థానాన్ని చూస్తారో మీరు ధనం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కష్టపడి డబ్బు సంపాదించాలి. అక్రమ మార్గాలు పట్టకూడదు. మోసం చేసి డబ్బు సంపాదించడము, ఏదో ఒకటి చేసైనా సరే డబ్బు సంపాదించేయాలి అనుకోవడము, మాయ మాటలు చెప్పడం. ఎందుకంటే సెకండ్ హౌస్ మనకి మన వాక్కును కూడా సూచిస్తుంది. ఎప్పుడైతే సెకండ్ హౌస్ని శని భగవానుడు చూస్తారో మీరు ఎక్కువ అబద్ధాలు ఆడటము, మీ వాక్కుని అబద్ధాలు ఆడి డబ్బు సంపాదించడానికి ఉపయోగించడము, ఇలాంటివి చెయ్యకూడదు. అప్పుడు శని భగవానుడు మీకు ఉపయోగపడ్డ ఆయన దృష్టి నెగిటివ్ రిజల్ట్స్నే ఇస్తుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. కానీ వాళ్ళ మనసు కల్మషంగా ఉండొచ్చు, పైకి ఒకటి మాట్లాడుతూ లోపల ఇంకో భావన ఉండొచ్చు వాళ్ళకి. ఎంతోమందిని చూశానండి నేను ఇలాగ. పైకి మాత్రము పుణ్యాత్ముల్లాగా మాట్లాడుతూ ఉంటారు, లోపలంతా కూడా కల్మషం ఉంటూ ఉంటుంది. పుష్కరాలు వస్తే ప్రపంచమంతా తిరిగేస్తారు. తీర్థయాత్రలు వాళ్ళు చేసేంత తీర్థయాత్రలు ఇంకెవరూ చేయరు. ఉపయోగం ఏంటి? వాళ్ళ మనసు కరెక్ట్గా లేనప్పుడు, నువ్వు మంచి చేయనప్పుడు, నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా భగవంతుడు ఎందుకు అనుగ్రహిస్తాడు? మనం జాలిపడుతూ ఉంటాం కొంతమందిని చూసి, అయ్యో చాలా మంచి వాళ్ళండి వాళ్ళకి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయంటే వాళ్ళ కర్మఫలం ఏదో ఉంది కాబట్టి అది అనుభవిస్తున్నారు వాళ్ళు. మంచి అని నువ్వు ఎలా చెప్పేస్తావు? 24 గంటలు నువ్వు వాళ్ళతో ఉండవు కదా. నేనైనా వాళ్ళతో ఉండను కదా. నేను ఎలా చెప్పేస్తాను? ఎలా సర్టిఫికెట్ ఇస్తాను నేను? ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం ఆన్లైన్లో కరుంగనమాల తీసుకోండి 100% ఒరిజినల్ అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. ఎవరైనా ఇచ్చేస్తారా సర్టిఫికెట్? అది ఒరిజినల్లా కదా మనకి ఎలా తెలుస్తుంది? ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. అందుకని ఎవరికి మనం సర్టిఫికెట్ ఇచ్చేయకూడదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అని. భగవంతుడు ఒక శిక్ష వేశాడు అంటే వాళ్ళు ఎలాంటి కర్మ అనుభవించుకున్నారో భగవంతుడికి తెలుసు కాబట్టి ఆ శిక్ష పడింది వాళ్ళకి. అర్థమైందండి? కాబట్టి ఓ పూజలు చేసేయడం వల్ల, ఓ తీర్థయాత్రలు చేసేయడం వల్ల, ఓ దేవుణ్ణి మొక్కేయడం వల్ల మంచి జరగట్లేదు అనుకోవడం బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే తప్పు చేసినా ఒప్పు చేసినా నువ్వే చేస్తున్నావు. ఆ కర్మఫలం నువ్వే అనుభవించాలి, భగవంతుని మీద పెట్టేయకూడదు. నేను ఎంతో కష్టపడి పూజలు చేశానండి, భగవంతుని నాకు ఇవ్వలేదండి, వదిలేశానండి భగవంతుని. ఇప్పుడు దేవుడికి ఏమైనా నష్టం వచ్చేసిందా? ఇంకా ప్రశాంతంగా ఉంటాడు ఆయన.
ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళు ఏంటంటే హారతి కర్పూరాలు అవి ఇచ్చి ఫోటోలు మొత్తం మాపేస్తూ ఉంటారు, మొత్తం మసిబారిపోతుంది అనమాట ఆ ఫోటో. ఆయన పాపం అక్కడి నుంచి ఇది ఎక్కడ గొడవ అనుకుంటూ ఉంటారు. ఆయన ఆపేసావు అనుకో ప్రశాంతంగా ఉంటారు ఆయన. ఎందుకంటే నువ్వు కోరిక, కల్మషమైన కోరిక పెట్టుకుని భగవంతుని పూజిస్తున్నావు, మనస్ఫూర్తిగా పూజించట్ల. మనం మనస్ఫూర్తిగా పూజిస్తే ఆయనకి తెలిసి ఏమి ఇవ్వాలో. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకెక్కువ ల్యాగ్ అయిపోతుంది, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు జాతక చక్రంలో శని భగవానుడు ఏ స్థానాన్ని చూసినా అది నెగిటివ్ అని అనుకోవద్దు. శని భగవానుడి యొక్క దృష్టిలు 3, 7, 10 దృష్టిలతో చూస్తూ ఉంటాడు ఆయన. తృతీయ దృష్టి, సప్తమ దృష్టి, దశమ దృష్టి, 3 దృష్టిలు పడతాయి. ఇప్పుడు విపరీతమైన రాజయోగం ఎప్పుడు కలుగుతుంది? దృష్టి పడినప్పుడు. శని భగవానుడి యొక్క దృష్టి ఒక స్థానం మీద పడింది. ఆ స్థానంలో ఉన్న గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నా, లేదు ఆ స్థానాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా కొంతమందికి విపరీతమైన రాజయోగం పడుతుంది. ఎలాగా ఉంటుందని ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే శని భగవానుడు ఏదైతే స్థానాన్ని చూస్తూ ఉంటారో, ఏదైతే గ్రహాన్ని చూస్తూ ఉంటారో అదే గ్రహాన్ని ఒక నైసర్గిక శుభగ్రహం చూడాలి. సింపుల్. నైసర్గిక శుభగ్రహం అనగానే ఫస్ట్ గురువు వచ్చేస్తారు ఆయన, తర్వాత శుక్రుడు, తర్వాత చంద్రుడు, తర్వాత బుధుడు. అర్థమైందండి? కాబట్టి శని భగవానుడు ఒక స్థానాన్ని చూస్తున్నప్పుడు అదే స్థానాన్ని ఒక నైసర్గిక శుభగ్రహం చూసినట్లయితే మీకు రాజయోగం తథ్యము, ఫిక్స్ అనమాట. మీరు ఇది ఫస్ట్ పాయింట్. ఇది రాసుకోండి, పాయింట్స్ కింద రాసుకోవాలి మీరు. ఇది లేదంటే గుర్తుంచుకునే వాళ్ళు గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది? శని భగవానుడు ఒక స్థానాన్ని చూస్తున్నారు, లేదా ఒక గ్రహాన్ని చూస్తున్నారు. స్థానము గ్రహం రెండూ తీసుకోండి ఇక్కడ. తర్వాత ఇంకో నైసర్గిక శుభగ్రహము, నైసర్గిక శుభగ్రహం కూడా స్థానాన్ని కానీ ఆ గ్రహాన్ని కానీ చూస్తోంది. చూస్తున్నప్పుడు ఆ స్థానం ఏమైంది? లగ్నాత్తు ఆ స్థానం ఏమైంది? ఆ స్థానానికి కూడా విపరీతమైన బలం పెరుగుతుంది. ఇప్పుడు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు అనుకుందాం, శని భగవానుడు ఇంకో శుభగ్రహం కూడా. ధనస్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా పాజిటివ్గా మారుతాయి. మీ కుటుంబ స్థానం కూడా బలపడుతుంది. అది కుటుంబ స్థానం కూడా కదా. మీ వాక్ అద్భుతంగా ఉంటుంది. అందుకే ధనస్థానాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. ఒక నైసర్గిక శుభగ్రహం చూడడం అనేది చాలా చాలా ఉత్తమం, చాలా అన్నమాట. ఎప్పుడు కూడా మీ ధనస్థానాన్ని ఎప్పుడు నైసర్గిక శుభగ్రహం చూడాలి. అక్కడ శని భగవానుడు చూస్తున్నప్పుడు దాని పవర్ ఇంకా పెరుగుతుంది. మీరు ఏ స్థానమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, క్లియర్ అయిందా? ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏం చెప్తోంది? ఇక్కడ చాలా వ్యాలిడ్ కంటెంట్ అండి, ఇది వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. మూడో పాయింట్ ఏం చెప్తోంది? మీ శని భగవానుడు ఒక స్థానాన్ని లేదా ఒక గ్రహాన్ని చూడడం జరుగుతోంది. నైసర్గిక శుభగ్రహము ఒక స్థానం నుంచి ఆ గ్రహాన్ని కానీ ఆ స్థానాన్ని కానీ చూడడం జరుగుతుంది. ఒక స్థానం నుంచే కదా చూడడం జరుగుతుంది. ఈ ఏదైతే నైసర్గిక శుభగ్రహం ఉన్న స్థానం ఉందో ఆ స్థానానికి కూడా బలం పెరుగుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ క్లియర్ అయింది అనుకుంటున్నాను పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పింది? ఈ రెండు గ్రహాలు కనుక ఏ స్థానాన్ని చూస్తున్నాయో ఆ స్థానానికి బలం పెరుగుతుంది. ఇప్పుడు మూడో పాయింట్ ఏం చెప్తోంది? శుభగ్రహం యొక్క స్థానం ఏదైతే ఒక స్థానంలో ఉందో ఆ స్థానానికి బలం పెరుగుతుంది. ఇది మూడో పాయింట్. అంటే శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం ఏ స్థానంలో ఉందో ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ పెరుగుతుంది. నాలుగో పాయింట్ ఏం చెప్తోంది? శని భగవానుడు నైసర్గిక శుభగ్రహం ఒక స్థానాన్ని చూస్తున్నాయి. ఆ స్థానానికి లగ్నాత్తు ఎంతో చూసుకోండి. ఆ స్థానం ఆ భావం ఎంతో చూడండి. ద్వితీయమా, తృతీయమా, చతుర్థమా, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ, భాగ్యమా, రాజ్యమా, లాభమా, వ్యయమా, ఏ స్థానమో చూడండి. దానికి ఇంకో ఆధిపత్యం వస్తుంది కదా. ఒక కర్కాటక సింహరాశులు తప్పితే ఆ స్థానాలతో మిగతా వాటిలన్నింటికి కూడా ఇంకో ఆధిపత్యం వస్తుంది. ఆధిపత్యానికి కూడా బలం పెరుగుతుంది. క్లియర్ అయిందా పాయింట్? ఇప్పుడు ఉదాహరణకి శని భగవానుడు ఇంకో నైసర్గిక శుభగ్రహము ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు అనుకుందాం. ఇందాక ఎగ్జాంపులే. ఆ ద్వితీయ స్థానానికి అధిపతి ఎవరో చూడండి. ఆ గ్రహానికి ఇంకో ఆధిపత్యం కూడా ఉంటుంది కదా, పంచమాధిపత్యమో ఇంకోటి ఏదో వస్తుంది కదా. ఉదాహరణకి వృశ్చిక లగ్నం తీసుకోండి. ధనస్సును చూస్తున్నాయి నైసర్గిక శుభగ్రహము. శని భగవానుడు కూడా ధనస్సు రాశిని చూస్తున్నారు. అధిపతి గురువు.
ఇంకో ఆధిపత్యం ఏంటి గురువుకి? మీనరాశి. అంటే పంచమాధిపత్యం వస్తుంది వృశ్చిక లగ్నం తీసుకున్నప్పుడు. ద్వితీయ పంచమాధిపత్యాలకి బలం పెరుగుతుంది. ఇక్కడ ఈ స్థానాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఆ గ్రహానికి వేరే ఆ స్థానానికి ఇంకో ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి. ఆధిపత్యం యొక్క బలం కూడా పెరుగుతుంది ఇక్కడ. ఇది కూడా ఒక పాయింట్గా రాసుకోండి. 4 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తోంది అంటే, నైసర్గిక శుభగ్రహము ఒక గ్రహాన్ని చూస్తున్నాయి అనుకోండి, శని భగవానుడు కూడా ఇద్దరు కలిపి ఒక గ్రహాన్ని చూస్తున్నాయి అనుకోండి, ఆ గ్రహానికి లగ్నాత్తు ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూడండి. ఆ గ్రహానికి లగ్నాత్తు ఏ ఆధిపత్యాలు వచ్చాయి, ఆధిపత్యాలకు కూడా బలం పెరుగుతుంది. ఈ 5 పాయింట్లు ఇంకా చాలా చెప్పుకోవచ్చాను, కానీ నేను ఈ 5 వరకే చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా పెద్ద అయిపోతుంది వీడియో లేదంటే. ఇలాగా తీసుకున్నప్పుడు మరి చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో. శని భగవానుడు చూస్తున్నప్పుడు నైసర్గిక శుభగ్రహం చూడాలి. చూసినప్పుడు ఎన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి. ఇలా ఉంది మీ జాతక చక్రంలో అంటే కనుక వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు. ఏదో ఒకటి సాధించకుండా వాళ్ళు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళరు. వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని తీరుతారు. తర్వాత వాళ్ళు పుట్టిన భూమికి ఏదో ఒక న్యాయం చేసి వాళ్ళు ఈ భూమిని వదిలి వెళతారు. తల్లిదండ్రులు అంటే చాలా గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులకి ఏం చేయాలి అవన్నీ చేస్తారు. క్లియర్ అయిందా? తల్లిదండ్రులకి గౌరవము, సమాజంలో గౌరవము, పేరు ప్రఖ్యాతలు, ఒక మంచి పరువు మర్యాదలు, ఒక గుర్తింపు, మంచి సంతానాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి. మంచి సంతానం కలుగుతారు వీళ్ళకి. ఏది చూసుకున్నా పాజిటివ్ పాయింట్. ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవు. చాలా అత్యంత అదృష్టవంతులు ఎవరైతే జాతక చక్రంలో ఇలా ఉన్న వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. ఇది క్లియర్. ఇంకా అర్థమైందండి. ఎవరికైతే శని భగవానుడి యొక్క దృష్టి ఒక గ్రహం మీద కానీ ఒక స్థానం మీద కానీ పడి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళ కర్మఫలం ఏదో ఉంటుంది. ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది. నైసర్గిక శుభగ్రహం చూడట్లేదు, చూస్తే ఫైన్, ఈ పరిహారం అవసరం లేదు. చూడట్లేదు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు యథాశక్తిగా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. ఎలా పూజించాలండి అంటే కనుక ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఒక ఈ నిమ్మకాయ తీసుకుని దాన్ని మొత్తం కోసేసి రసం అంతా పిండేసి ప్రమిదల కింద చేసి ఆ 2 ప్రమిదల్లోనూ నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి ఉత్తరముఖంగా వెలిగేలాగా దీపారాధన చేస్తూ ఉండండి. ప్రతి శనివారము చెయ్యండి. ఎలా చేయాలి ఫస్ట్ అంటే ఆ నిమ్మకాయ పట్టుకుని 19 ప్రదక్షిణలు చేసేయాలి స్వామివారికి. చేసేసిన తర్వాత ఆ దీపారాధన చేయాలి. ఇలా ప్రతి శనివారము చేయండి, 19 శనివారాలు చేయండి. మీకు శని భగవానుడి యొక్క దృష్టి ఏదైతే నెగిటివ్గా ఉందో, ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి ఖచ్చితంగా బయటపడిపోతారు. చేసి చూడండి. 19 వారాలని చెప్పాను, మీరు 5-6 వారాలు చేసేటప్పటికే మీకు చాలా మార్పు కనపడుతుంది. అర్థమైందండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి జాతకులకి. అత్యంత అదృష్టం కలిగించేది ఏంటయ్యా అంటే శని భగవానుడి యొక్క దృష్టే. అది చాలామందికి తెలియదు. మీరు చేసి చూడండి, మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.